నువ్వంతా దరిద్రమని, నువ్వంతా మురికని, నువ్వంతా అడ్డగోలు కొంటావని, ఏ మూటలు మోసో చచ్చావు ఇప్పుడు దాకాని, ఆ మురికి నా ప్రభువుకి అంటకూడదని నీ కొత్త బట్టలు వేసాను. నీ గురించి కాదు, ఆయన గురించే అందామంటే రోడ్డు మీద కూడా వేసారుగా. లేత పచ్చి చిన్న చిన్న కొమ్మలను పరిచారుగా. ఇప్పుడు అయ్యే ఊరికి యేసుబాబు దొక్కుతున్నాడు వాటిని. గాడిద కాలికి మట్టి అంటకుండా. హల్లెలూయా. రెడ్ కార్పెట్ అయితే ఎంత గౌరవం తెలిసిన ఊరికేసాము మధ్యలో. మీకు మ్యాచింగ్ బాగుంటుంది వేసామా? ఏముంది మ్యాచింగ్ రెండింటికి? ఎందుకు వేసాం? ఘనత, గౌరవం, చాలా మర్యాద అండి. దేశాధినేతలు, రాష్ట్రపతులు, అధ్యక్షులు, రాజులు వచ్చినప్పుడు వేస్తారు రెడ్ కార్పెట్. అంతకంటే మీరేం తక్కువ కదని వేసాం మీకు. రక్తమే జయం. అవునండి, యేసు ప్రభు వారిని మోసుకొచ్చినటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వాడే కారు ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారా? కాదుగా. కానీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు సిగ్నల్ దగ్గర ఆగదు. ఇది ఆగదు. యేసు రక్తం జయం. రై రై రై. కారు కాస్ట్ కాదురా, లోపల మనిషి మ్యాటరు. మీకు అర్థమైందో లేదో? ఈ గాడిద రేట్ ఎంత ఏమో, యేసు ప్రభు కూర్చున్నాక మ్యాటర్ మారింది. రేటు కాదమ్మా ఇక్కడ, యేసు రక్తం జయం. నీ బతుక్కు వాల్యూ వచ్చేది నువ్వు వాడే వస్తువులను బట్టో, ఏమన్నా మెడ తిరగకుండా వేసే బంగారాన్ని బట్టో, దేవునికి స్తోత్రం, చెయ్యి వేసిన మడి చేసే బ్రాస్లెట్ని బట్టో, చొక్కా వేసుకొని గుండెలు ఇప్పించే చెయ్యిని బట్టో రాదు. అమాయకమా, నీ మీద ఎవరుంటే చెప్పాలి, ఎవరు ఉండాలి? హల్లెలూయా, హల్లెలూయా. శాపాన్ని మోస్తున్నావా? పాపాన్ని మోస్తున్నావా? రాజకీయ నాయకుల జెండాలు మోస్తున్నావా? మనుషుల పాపిష్టి లంచాల మూటలు మోస్తున్నావా? నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మాధుర్యమే. ఒక ఖరీదైనటువంటి చమత్కారమైన చమక్కుమనే వస్త్రం తొడిగితే ఆ వస్త్రం వల్ల మన ముఖానికి కొంచెం కాంతి వస్తే పెద్ద విషయం కాదు. అనామకమైన గుడ్డ తొడిగినా మన ముఖాన్ని బట్టి దానికి విలువ వచ్చేయాలి. అది రేంజ్ అక్కడ. అంత ఉల్టా పల్టా ఒకే జమానా. నీ ముఖం నీకే నచ్చగా కంగారు పడిపోయి భయపడిపోయి బాబు ఈ ముఖం జనాలకెళ్ళి చూపిస్తామని దాన్ని కవర్ చేయటానికి నువ్వు మిగతా చేస్తున్నావు. దేవుని స్తోత్రం. నాకు పెద్ద నాలెడ్జ్ లేదు, అడిగి తెలుసుకుంటాను ఎప్పుడైనా సరే. పెద్ద చదువుకోలేదు కదండి. ఒక అందమైన ఇంటికి క్రూరమైన రాక్షస బొమ్మ పెట్టారు. ఆ ఇల్లు ఎంత అందంగా ఉందో ఆ రాక్షస బొమ్మ అంత. బాబోయ్, నా ఇంటిని అడిగాను, మనకు తెలిసినోడే, అందరూ అడగలేం కదా. అవునరా, ఇంత కొంప కట్టేసి ఇంత అద్భుతంగా కట్టావు, అది పెట్టామంటే చూసేవాడు చూపు ఇంటి మీద పడకుండా ఎక్కడ పడాలంట? ఎక్కడ పడాలంట? నిజంగా ఇంటి మీద దృష్టి పడకూడదు అనుకుని ఉంటే వ్యవసాయ ప్రాంతాల్లోకి వెళ్తే పాత బరకాలు అమ్ముతారు. సిమెంటు సంచులతోనూ వ్యవసాయ మందులు వాడిన సంచు, ఎరువు బస్తాల సంచులతోనూ కుట్టిన బరకాలు ఉంటాయి. ఒక కార్పెట్ లాంటి సవగ్గా ఉంటాయి. అవి ఎచ్చేసుకుని 4 కర్రలు బతేసి మొత్తం కట్టెత్తి సరిపోతుంది ఇంటి ముందు. ఈ బరకముల వెనక ఓ గృహము కలదు. అంతలావు కొంప కట్టి ₹1 కోటి ఖర్చు పెట్టి పెయింటింగ్లకి 20 లక్షలు ఖర్చు పెట్టి వరు ఎన్నో రకాలు అందులో వాడి ఏ గోడకి ఒక్క రంగు లేదండి ఇదివరకులాగా. సగం ఒకటి పైన ఒకటి కింద పిచ్చగా రంగులు వేసి అది ఏది చూసి ఆస్వాదించే సౌకర్యం లేకుండా ఇంత పెద్ద అట్ట పెట్టాడు ఒక బొమ్మ. అది చూసి అనుకో, ఎందుకు అంత మంచిగా దృష్టి దాని మీద పడాలి. ఇల్లు ఎంత బాగుందో అనే మనసు రాకూడదంట. అయ్యి బాబాయ్ అనుకో, వెళ్ళిపోవాలట. యేసు ప్రభు వారి వ్యవహారం అంతా రివర్స్లో ఉంటుంది. చూస్తే అస్సెక్కించుకుని రోత జీవితం మీదకి ఆయన వచ్చి కూర్చుంటాడు. అందమైన ఇంటి మీద రాక్షస బొమ్మ కాదు, రాక్షస జీవితం మీద యేసు ప్రభు. హల్లెలూయా. ఒక అరేబియన్ హార్స్ మీద అమాయకుడు కూర్చున్నాడికి వాల్యూ వస్తుంది. ఓయ్ ఎవడు ఎలా ఉన్నాడు అంటారు. ఆ గుర్రం మీద వెళ్తానంటే ఆడి దగ్గర కూడా మ్యాటర్ ఉండిద్ది. రోల్స్ రాయిస్ వేసుకొని ఒక అనాకారి కురూపి వికారి వెళ్తాడు అనుకోండి,
అయినా సరే నమస్కారం పడిపోతారు అడిగి కారుని బట్టి. ఇక్కడ దానికి రివర్సల్ చెప్తున్నాను నేను. ఆఫ్టర్ ఆల్ గాడిద, దానికి కాలు ఎవడు కింద పెట్టనెత్తలేదండి. దేవునికి స్తోత్రం. కాస్త మెత్తగా ఉండాలని చిన్న చిన్న కొమ్మలు నరికి తీసుకొచ్చి చేశారు. కాస్త నీట్గా ఉండాలి, దాని మీద బట్టలు పరిచారు. ఇప్పుడు గాడిద కాలు కింద పెట్టనివ్వట్లేదు. మురికి మూటలు మోయిచున్న గాడిద ఇప్పుడు యేసురాజును మోయిచున్నది. మురికిలో నడిచిన గాడిద ఇప్పుడు క్రొత్త బట్టల మీద నడుచున్నది. గతుకుల దారుల్లో కష్టపడిన గాడిద పచ్చని వాటిపోయి నడుచున్నది. ఓ సోసి గాడిద, నీకేంటి ఇంతలాగా రేటు పెరిగిపోయింది ఇప్పుడు సడన్గా అని అడిగితే గాడిద సింపుల్ అంటది. ఒకసారి చూడు పైన ఎవరు ఉన్నారో. స్తోత్రం చెప్పండి. యేసును మోయుచున్న వాడికి ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుందండి? ఘనత చేస్తుంది.